वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। ॐ अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोदिष्टं स्थापितं येन भूतले स्वयं रूपकदामह्यं ददाति स्वापदान्तिकं। वन्देऽहं श्रीगुरु श्रीयुतापदकमलं श्रीगुरुं वैष्णवांश। श्रीरूपं साग्रजातं सागणरघुनाथान्वितं तां सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादान् सागमलता श्रीविशाखान्वितांश। नमः ॐ विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनिति नामिने। नमस्ते सारस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यदेशतारिणे। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्येव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंदा। हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे। హరే కృష్ణ అందరికీ ఈరోజు సాయంత్రం కార్యక్రమంలో స్వాగతం. కొద్దిగా లేట్ అయింది, క్షమించండి. సో వచ్చే వారము మనమందరము గీతా జయంతి సెలబ్రేట్ చేసుకోబోతున్నాము. 11వ తేదీన మార్గశీర్ష శుద్ధ ఏకాదశి. ఆ రోజున 5160 సంవత్సరాల క్రితం భగవంతుడైనటువంటి శ్రీకృష్ణుడు కురుక్షేత్ర సంగ్రామం ఆరంభంలో ఈ భగవద్గీతని అర్జునునికి చెప్పడం జరిగింది. సో దీని సందర్భంగా ప్రతి సంవత్సరము ఈ డిసెంబర్ నెలలో అందరూ భక్తులందరూ భగవద్గీత అందరికీ చేరేలా డిస్ట్రిబ్యూట్ చేస్తారు. సో ఒకటి భగవద్గీతను డిస్ట్రిబ్యూట్ చేయడము, రెండోది భగవద్గీత గురించి తెలుసుకొని ఆ భగవద్గీత జ్ఞానాన్ని కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం. ఈ రెండు ముఖ్యమే. కొందరికి మనం భగవద్గీత పుస్తకం ఇస్తాము, వాళ్ళ పుస్తకాన్ని చదువుకొని అర్థం చేసుకుంటారు. కొందరికి మనము భగవద్గీత జ్ఞానాన్ని విడమరి చెప్తే విని అర్థం చేసుకుంటారు. ఈ రెండు మనకి ఎంతో ముఖ్యం. మామూలుగా అసలు ప్రభుపాదుల వారు కానీ మన ఇస్కాన్ భక్తుల వాళ్ళు కానీ ఎవరైనా భగవద్గీత గురించి ఏం చెప్తారంటే ఇది మనిషి జీవితానికి ఒక మాన్యువల్ లాంటిది అని చెప్తారు. మనం ఏదైనా ఒక పరికరాన్ని కొంటే, ఏదైనా ఒక వస్తువును కొంటే దాంతోపాటు మాన్యువల్ వస్తుంది. ఎస్పెషల్లీ ఎలక్ట్రానిక్ పరికరాలు, టీవీ కానీ వాషింగ్ మెషిన్ కానీ మిక్సీ కానీ ఏవైనా సరే గృహోపకరణాలు ఏమైనా కొంటే వాటితో పాటు ఒక మాన్యువల్ వస్తుంది, వాటిని ఎలా వాడుకోవాలి అని చెప్పేసి. సో అదేవిధంగా ఆ భగవంతుడు మనిషికి ఇచ్చినటువంటి మాన్యువల్ భగవద్గీత. భగవద్గీత మరియు అనేక గ్రంథాలు, రామాయణ మహాభారతం లాంటి ఇతిహాసాలు, భాగవతము, విష్ణు పురాణ, గరుడ పురాణ లాంటి పురాణాలు, ఋగ్వేద యజుర్వేద లాంటి వేదాలు, ఇంకా మిగతా ఎన్నో గ్రంథాలు, ఇవన్నీ కూడా రకరకాల అభిరుచులు ఉన్నటువంటి రకరకాల మనుషుల కోసము ఒక మాన్యువల్గా ఇవ్వబడినవి. వాటి ఆధారంగా మనం ఎప్పుడైతే జీవిస్తే మన జీవితం సరైన మార్గంలోనే వెళ్తుంది అని చెప్పేసి భగవద్గీత 16వ అధ్యాయంలో శ్రీకృష్ణుడు చెప్తాడు. 16వ అధ్యాయంలో మొదటి నుంచి చివరి వరకు దేవతల యొక్క స్వభావం ఎలా ఉంటుంది, అసురుల యొక్క స్వభావం ఎలా ఉంటుంది, అంటే దేవతలు అంటే దేవతలు అని కాదు, సత్పురుషుల యొక్క స్వభావం ఎలా ఉంటుంది, దుష్ప్రవర్తన కలిగినటువంటి అసుర గుణాలు కలిగినటువంటి వాళ్ళ యొక్క ప్రవర్తన ఎలా ఉంటుంది. ఈ రెండు విషయాలు చెప్పిన తర్వాత చివరిలో ఒక ప్రశ్న రావచ్చు ఎవరికైనా సరే, మరి ఈ సత్ప్రవర్తన వాళ్ళు సత్ప్రవర్తనతో ఉండాలంటే ఎలా, ఈ సత్ప్రవర్తన వాళ్ళు ఈ దుష్ప్రవర్తనకి ఎందుకు ఎలా మారుతున్నారు
ఈ దుష్ప్రవర్తనలో ఉన్నటువంటి వ్యక్తులు సత్ప్రవర్తనకి ఎలా రావాలి? సో ఇలాంటి ప్రశ్నలు రావచ్చు. ఈ ప్రశ్నలకి సమాధానంగా చివరి 2 శ్లోకాల్లో శ్రీకృష్ణుడు ఏం చెప్తారంటే, ఆ ఎవరైతే వేదాలని త్యజించి వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళకి నచ్చిన పనులు నచ్చిన విధంగా చేసుకుంటారో వాళ్ళు సాధించాలనుకున్న విజయం కానీ ప్రగతిని కానీ సాధించలేరు, సుఖ సంతోషాలని పొందలేరు. చివరికి ఈ మానవ జీవనం అనంతరము, ఈ జీవనకాలం అనంతరము వాళ్ళు భగవద్ధామానికి చేరుకోలేరు. మళ్ళీ ఎన్నో వాళ్ళ వాళ్ళు చేసినటువంటి కర్మల ఆధారంగా కర్మఫలాన్ని భుజించడానికి వేరు వేరు జన్మలు జన్మిస్తారని చెప్పేసి అక్కడ చెప్పడం జరిగింది. యశ్ శాస్త్ర విధిం ఉత్సృజ్య వర్తతే కామకారత. శాస్త్రంలో చెప్పినటువంటి విధి విధానాలను విస్మరించి వాళ్ళ ఇష్టానుసారంగా పనులు చేసుకుంటే, వాళ్ళ కోరికలను పూర్తి చేయడం కోసము షార్ట్ కట్లలో వెళ్ళినట్టయితే కనుక నస సిద్ధిం నా సుఖం, వాళ్ళ చేసిన పనుల్లో విజయాన్ని కానీ వాళ్ళు పొందాలనుకున్న సుఖ సంతోషాలని కానీ పొందలేరు. నా పరాంగతి, ఈ జన్మ అయిపోయిన తర్వాత భగవద్ధామానికి కూడా వెళ్ళలేరు. అసలు శాస్త్రాలు అనేవి మనకి మార్గదర్శకాన్ని చూపిస్తున్నాయి. అలాంటి మార్గదర్శకంలో వెళ్లకుండా మన ఇష్టం వచ్చినట్టుగా వెళ్తే దానికి బాధ్యత మనమే వహించాలి. దాని సారాంశం అదే. మనము మన పెద్దలు చెప్పినట్టుగా నడుచుకుంటే, ఆ నడుచుకున్నప్పుడు ఏమైనా తప్పిదం జరిగితే పెద్దలు బాధ్యత తీసుకుంటారు. కాకపోతే మనం నచ్చినట్టు మనం నడుచుకున్నప్పుడు దానివల్ల జరిగే తప్పులన్నింటికీ మనదే బాధ్యత. సో అదే విషయాన్ని ఇక్కడ చెప్తున్నారు. కావున ఓ అర్జున, ఎప్పుడు కూడా నువ్వు చేసే ప్రతి పనిని శాస్త్రము ఆధారంగా చెయ్యి. ఎందుకంటే శాస్త్రంలో ఏం చెయ్యాలో ఏం చేయకూడదు అన్ని వర్ణించబడింది, చెప్పడం జరిగింది. తస్మా శాస్త్ర ప్రమాణంతే కార్య వ్యవస్థితం. శ్రీకృష్ణుడు చెప్తుందంటే తస్మాత్ కార్య ప్రమాణంతే, కావున నువ్వు శాస్త్రాన్ని ఒక ప్రమాణంగా ఎంచుకో. ఎందుకంటే శాస్త్రంలో కార్య అకార్య వ్యవస్థితం, ఏం చేయాలి ఏం చేయకూడదు అన్ని విషయాలు క్షుణ్ణంగా చెప్పడం జరిగింది. జ్ఞాత్వా శాస్త్ర విధానోక్తం, శాస్త్రంలో చెప్పబడిన విధి విధానాన్ని జ్ఞాపకం ఉంచుకొని మనసులో పెట్టుకొని కర్మ కర్తం ఇహ అర్హసి, ఈ భౌతిక ప్రపంచంలో ఉన్నంత కాలము చేసే ప్రతి పనిని శాస్త్రంలో చెప్పబడినటువంటి నియమాలని మనసులో పెట్టుకొని చేయాలి. అలా చేసిన వ్యక్తి వాళ్ళు చేసే పనిలో సఫలమవుతారు. ఇక్కడ ఉన్నంతకాలం సుఖ సంతోషాలు పొందుతారు. ఈ జన్మ చాలించిన తర్వాత నేరుగా భగవద్ధామానికి వెళ్ళగలరు అనేటువంటి విషయాన్ని ఈ యొక్క అధ్యాయంలో చివరిలో చెప్పడం జరిగింది. ఇలాంటి ఎన్నో విషయాలు ఒక మనిషి జీవితానికి కావలసిన చిన్న విషయం నుంచి అతి పెద్ద విషయం వరకు. చిన్న విషయం అంటే మంచినీళ్ళు తాగడము, భోజనం చేయడము, మాట్లాడడము, పని చేయడము, పడుకోవడము, ఆహార నియమాలు, విహారయాత్రలు, ఇలాంటి చిన్న చిన్న విషయాల నుంచి మొదలుకొని మోక్షాన్ని పొందే, భగవత్ సేవని పొందే, భగవంతుని యొక్క పార్షదుడిగా మారే అటువంటి అంశం వరకు, చిన్న చిన్న విషయం నుంచి పెద్ద పెద్ద విషయం వరకు అన్ని విషయాలని సంక్షిప్తంగా ఈ యొక్క చిన్న భగవద్గీతలో చెప్పడం జరిగింది. ఒక 700 శ్లోకాలతో కూడుకున్నటువంటి చిన్న భగవద్గీతలో ఒక మనిషి జీవితానికి కావలసినటువంటి, లేదా ఒక మనిషి జీవితంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఘట్టాన్ని ఎలా చేయాలి ఎలా చేయకూడదు అనేటువంటి ఒక వివరణ ఇస్తూ సంక్షిప్తంగా అన్ని విషయాలు చెప్పడం జరిగింది. ఈవెన్ మనం ఏం భోజనం చేయాలి ఏం భోజనం చేయకూడదు అనే విషయాన్ని కూడా ఎంతో చక్కగా చెప్పడం జరిగింది భగవద్గీత 17వ అధ్యాయంలో. 17వ అధ్యాయం తీసుకున్నట్టయితే శ్లోకం సంఖ్య 6, 7, 8 అనుకుంటాను.
వాటిలో మనం ఏం తినాలి ఏం తినకూడదు అని చెప్పేది క్లియర్గా చెప్పడం జరిగింది. 17వ అధ్యాయంలో ఎక్కడ ఓకే, దీనికంటే కొద్దిగా ముందు సో ఆయుస్సత్వ బలారోగ్యం, మనము తినే భోజనము ఈ 4 కోసము భోంచేయాలి అని చెప్పేసి చెప్పడం జరిగింది. మనకి తినకపోతే మన ఆయువు క్షీణించే అవకాశము ఉంటుంది. సో తర్వాత ఆరోగ్యం క్షీణించే అవకాశము ఉంటుంది. సో ఇక్కడ ఏం చెప్పారంటే ఎలాంటి భోజనం చేయాలి, ఎలాంటి భోజనం చేయకూడదు అనే విషయాలు చెప్పినప్పుడు సింపుల్, ఆయుస్సత్వ బలారోగ్యం సుఖ ప్రీతి వివర్ధన. మనము తినే భోజనము మనకు ఈ 6ని కలిగించాలంట. ఆయువు అంటే ఏదైతే మానవ జీవితానికి ఆ భగవంతుడు నిర్ణయించినటువంటి ఆయు పరిమితి ఉంది కదా, అంతకాలం మనము ఆరోగ్యవంతంగా జీవించగలగాలి. సత్వ, సత్వ అంటే మానసిక సంతులన. బల మన శారీరక దృఢత్వం, మనం అన్ని పనులు చేసుకోగలగాలి శారీరకంగా. ఆరోగ్య, ఆరోగ్యం. తర్వాత సుఖ, సుఖం సంతోషం. ప్రీతి, తినే భోజనం తింటున్నప్పుడు తిన్న తర్వాత ఆనందంగా ఉండాలి. ఇవన్నీ ఉంటూ వాటిని పెంచే దిశలో ఉండాలంటారు మనం తినే భోజనం. ఇవన్నిటిని మనకి కల్పిస్తూ వాటిని పెంచే దిశలో తీసుకెళ్లేటువంటి భోజనాలు ఏంటంటే రస్య స్నిగ్ధ స్థిర హృదయ ఆహార సాత్విక ప్రియ. సత్వగుణంలో ఉన్నటువంటి వ్యక్తులు తినే ఆహారము జనరల్గా ఈ 6ని ఇస్తాయి: ఆయువుని, సత్వాన్ని, బలాన్ని, ఆరోగ్యాన్ని, సుఖాన్ని, ప్రీతిని. తర్వాత ఎలాంటి భోజనాలు? రసవంతమైనటువంటి భోజనాలు, స్నిగ్ధవంతమైనటువంటి భోజనాలు, స్థిరవంతమైనటువంటి భోజనాలు, హృదయానికి ఆనందాన్ని చేకూర్చేయగలిగినటువంటి భోజనాలు. ఇలా ప్రభుపాల వారు ఏంటంటారంటే వీటిలో జనరల్గా మనం తినే భోజనాలు సాధారణంగా మన రెగ్యులర్గా తినే భోజనాలు అనేది దీంట్లో వస్తాయి. మనము బియ్యం కానీ, పప్పు ధాన్యాలు కానీ, కూరగాయలు కానీ, ఆకుకూరలు కానీ, తర్వాత పాల పదార్థాలు, పాలు, పెరుగు, వెన్న, నెయ్యి, తర్వాత నూనె పదార్థాలు, తేనె పదార్థాలు, ఇట్లాంటివన్నీ ఈ యొక్క మంచి గుణాలను కలిగి ఉంటాయంట. పౌష్టికరమైనటువంటి పోషకులైనటువంటి అన్ని రకాల కూరగాయలు, కాయగూరలు, పళ్ళు, ఇవన్నీ తర్వాత ఆవు పదార్థాలు, ఇవన్నీ మనకి ఎంతో మంచివి. అవి తినడం వల్ల మనకి ఆయు పూర్తిగా ఉంటుంది, మన మానసిక సంతులనం ఉంటుంది, తర్వాత శారీరక దారుఢ్యం ఉంటుంది, ఆరోగ్యం ఉంటుంది, సుఖం ఉంటుంది, తర్వాత ప్రీతి, సంతోషం ఉంటుంది. ఇవన్నీ కలిగించేటువంటి ఆహార పదార్థాలు ఇవే ఆహార పదార్థాలని ఒక రకంగా చేసినట్టయితే వాటి వల్ల కొన్ని బాధలు ఏర్పడతాయంట. అదేంటి? రజోగుణంతో ఉన్నటువంటి మనుషులు ఇలాంటి ఆహారాలని ఇష్టపడతారంట. ఏంటివి? కటు, ఆమ్ల, లవణ, అతి, ఉష్ణ, తీక్ష్ణ, రూక్ష్ణ, విదాహిన. ఇక్కడ అతి అని ఒక శబ్దాన్ని వాడారు. అతి అంటే ఎక్కువ పులుపుగా ఉన్నవి. కటు అంటే పులుపు, కటు అంటే బిటర్, చేదు, ఎక్కువ చేదుగా ఉన్నవి. ఆమ్ల అంటే పులుపు, ఎక్కువ పులుపుగా ఉన్నవి. లవణ అంటే ఉప్పు, ఎక్కువ ఉప్పు కలిగినవి. తర్వాత ఉష్ణ, ఎక్కువగా వేడి చేసేవి. ఇప్పుడు మన మిరియాలు, మిరపకాయలు ఇట్లాంటివన్నీ బాగా వేడిగా ఉంటాయి.
తీక్ష్ణ. ఓకే, మిరపకాయలు వచ్చేసి తీక్ష్ణ కింద కేటగిరీ కింద వస్తాయి. తర్వాత రుక్ష. రుక్ష అంటే డ్రై, పొడులు ఇట్లాంటివి. విదాహిన, తింటూ ఉంటే మన నాలుకని బర్న్ చేసేవి. సో ఇట్లాంటివన్నీ ఎక్కువగా ఆహార రాజస శ్రేష్ఠ రజోగుణంలో ఉన్న వ్యక్తులు వీటిని ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. బట్ వాటిని తినేటప్పుడు తిన్న తర్వాత మనకేం లభిస్తుంది? సుఖప్రీతి కాదు, దానికంటే దుఃఖ శోకమయ ప్రద. దుఃఖము, శోకము, అమయ. అమయ అంటే వ్యాధులు. తర్వాత భవిష్యత్తులో చాలా చాలా వ్యాధులు లభిస్తాయట. సో అందుకే ఎవరైనా సరే ఒక సాధనా మార్గంలో ఉన్నటువంటి వాళ్ళు, భక్తులే కానీ, విష్ణు భక్తులే కానీ, శివభక్తులే కానీ, ఇంకే భక్తులైనా కూడా ఈ రజో గుణంలో తమో గుణంలో ఉన్నటువంటి భోజనాన్ని తినొద్దు అని చెప్తారు. ఎందుకంటే ఆధ్యాత్మికత పాటించాలంటే మనసు శుద్ధంగా ఉండాలి. మనసు శుద్ధంగా ఉండాలి అంటే శరీరం శుద్ధంగా ఉండాలి. శరీరం శుద్ధంగా ఉండాలంటే ఆహారం శుద్ధంగా ఉండాలి. ఆహారం శుద్ధంగా ఉండకపోతే మన శరీరము, మనస్సు మనం పాటించే సాధన పైన కేంద్రీకృతం చేయలేము. సో మనం చేసే సాధన పైన నిష్ఠగా ఉండాలంటే మనం తీసుకునే భోజనం కూడా దానికి అనుగుణంగా ఉండాలి. ఇవన్నీ అతి కటు, అతి ఆమ్ల, అతి లవణ, అతి ఉష్ణ, అతి తీక్ష్ణ, అతి రుక్ష అంటే చాలా వరకు ఇవన్నీ ఫ్రైడ్ ఫుడ్, ఫ్రై చేసిన భోజనాలు ఉంటాయి కదా ఎక్కువగా, అవన్నీ వీటి కిందే వస్తాయి. ఎక్కువ పులుపు, ఎక్కువ వగరు, ఎక్కువ చేదు, ఎక్కువ కారము, ఆ, ఎక్కువ ఉప్పు, ఇట్లా ఇట్లాంటివన్నీ దీని కిందకే వస్తాయి. ఇవి తినేటప్పుడు దుఃఖాన్ని కల్పిస్తాయి, తిన్న తర్వాత దుఃఖం కల్పిస్తాయి. ఆ ఆ, తర్వాత వాటి వల్ల జబ్బులు వస్తాయి, లాంగ్ రన్ లో జబ్బులు వస్తాయి అని చెప్పేసి ఇక్కడ భగవద్గీతలో కృష్ణుడు చెప్తున్నాడు, నేను చెప్పట్లేదు. ఏది కూడా ఎక్కువ మోతాదులో వాడకూడదు. అందుకే ఇంకో చోట ఏమంటారంటే యుక్తాహార విహారస్య యుక్త చేష్టచు కర్మషు యుక్త స్వప్నావబోధస్య యోగి భవతి దుఃఖ. ఇక్కడ యోగి అంటే సాధనా మార్గంలో నుండి ప్రతి వ్యక్తిని యోగి అంటాము. ఏ సాధన అయినా సరే, కర్మ మార్గం కానీ, జ్ఞాన మార్గం కానీ, యోగ మార్గం కానీ, భక్తి మార్గం కానీ, ఏ మార్గంలో ఉన్నటువంటి వ్యక్తిని సరే మనం యోగి అనొచ్చు. ఆ యోగి తను చేసే సాధనలో ప్రాపర్గా వెళ్ళాలి అంటే మనం చేసే దైనందిన కార్యక్రమాలన్నీ ఒక ఆ, మధ్యస్థంగా ఉండాలి. తక్కువగా ఉండకూడదు, ఎక్కువగా ఉండకూడదు. ఏంటంటే మధ్యస్థంగా ఉండాలి? యుక్త ఆహార, మనం తీసుకునే భోజనం కూడా మధ్యస్థంగా ఉండాలి. తీసుకునే భోజనం మనం చేసే సాధనకి అనుగుణంగా ఉండాలి. అలాగే భోజనం యొక్క క్వాంటిటీ కూడా మరీ తక్కువగా ఉండకూడదు, మరీ ఎక్కువగా ఉండకూడదు. ఎంత అవసరమో శరీరానికి అంతే తీసుకోవాలి. యుక్త ఆహార, యుక్త విహార. విహారం అంటే అట్లాంటి రిక్రియేషను, కాసేపు అలా కూర్చొని మాట్లాడడము, తర్వాత ఇంకా అట్లాంటివి ఏమైనా ఉంటే అవి కూడా ఒక మోతాదులో చూసుకోవాలి. ఎప్పుడు మాట్లాడుతూ ఉండం కాదు, పని చేయాల్సినప్పుడు పని చేయాలి, పడుకుంటప్పుడు పడుకోవాలి, మాట్లాడుతున్నప్పుడు మాట్లాడాలి. యుక్తాహార విహారస్య యుక్త చేష్టసు కర్మషు. చేసేయాల్సిన పని కూడా పని పట్టుకొని ఒకే రోజు 18 గంటలు చేయకూడదు. పని చేయాల్సిన సమయం పని చేయాలి. అండ్ యుక్త చేష్టసు కర్మషు, మనం చేయాల్సిన పనులు, మనం పెట్టాల్సిన ఎండేవరు ఇవన్నీ కూడా ఆ దాని ప్రకారం పెట్టాలి. యుక్త స్వప్నావ బోధస్య, ఎంతసేపు పడుకోవాలో అంతసేపు పడుకోవాలి. స్వప్న అంటే పడుకోవడము. ఎక్కువగా పడుకోకూడదు, తక్కువ పడుకోకూడదు. ఎక్కువగా పడుకున్నా మనకే హాని, తక్కువగా పడుకున్నా కూడా కొంతకాలం తర్వాత శరీరము సరిగా సహకరించదు ఏ పని చేద్దామన్నా కూడా. సో ఈ విధంగా మనం చేసే ప్రతి పని ఒక మోతాదులో ఉండాలి. అలాగే మనం తినే ఆహారంలో కూడా షడ్రుచులన్నీ ఒక మోతాదులో ఉండాలి. ఎక్కువ తక్కువ ఉంటే కాదు. మన శరీరానికి ఎంత అవసరమో అంతవరకే ఉండాలి. మన సాధన చేసుకోవడానికి షడ్రుచులన్నీ ఎంతవరకు అవసరమో అంతవరకే ఉంచుతూ వాటిని స్వీకరించాలి. సో ఆ విషయం ఇక్కడ చెప్పడం జరిగింది. అవి మోతాదుని మించి ఎక్కువగా ఉంటే అలాంటి వాటిని రజోగుణంలో ఉండే వ్యక్తులు ఇష్టపడుతూ ఉంటారు. రజోగుణంలో వ్యక్తులు ఎప్పుడు ఫ్రైడ్ ఐటమ్స్ పెట్టుకొని వాటి పక్కన ఆ అది ఆకుపచ్చ మిరపకాయలు, తర్వాత ఉల్లిపాయలు పెట్టుకొని తింటూ ఉంటారు. ఒకవైపు తింటూ ఉంటారు, ఇంకోవైపు వాళ్ళ కళ్ళ నీళ్ళు వాడుతూ ఉంటారు, ఇంకోవైపు షూ షూ అంటూ ఉంటారు.
నాలుక కాలుతూ ఉంటుంది, కారంతో వేడితో అలా ఇలా. అయినప్పటికీ వాళ్ళకి అవే రుచిస్తాయి, ఎందుకంటే వాళ్ళ రజగుణంలో ఉన్నారు కాబట్టి. సత్వగుణంలో ఉన్నవారు ఇట్లాంటి వాటిని అంతగా ఇష్టపడరు. వాళ్ళు మంచిగా ఉడికించిన భోజనాన్ని మాత్రమే తీసుకోవడానికి ఇష్టపడతారు, ఇలా ఫ్రై ఐటమ్స్ కాకుండా. ఈ రెండింటికి విరుద్ధంగా తమో గుణంలో ఉన్నటువంటి వ్యక్తులు ఎలాంటి భోజనాన్ని ఇష్టపడతారో చెప్పడం జరిగింది. యాతయామం గతరసం పూతి పర్యూషితం చేయత్ ఉచ్చిష్టం అపి చామేద్యం భోజనం తామసం ప్రియం. తమో గుణంలో ఉన్నటువంటి వ్యక్తులు ఎలాంటి భోజనం ఇష్టపడతారంటే యాతయామం. యాతయామం అంటే ఒక రోజుని 8 భాగాలుగా విభజించారు. భగవంతుని యొక్క లీలలు ఒక్కొక్క భాగంలో ఒక్కొక్క రకంగా ఉంటాయంట. అంటే ఒక్కొక్క భాగంలో ఒక్కొక్కరితో లీలలు జరుపుతూ ఉంటాడు. ఉదయం ఇంట్లో తల్లిదండ్రులతో, తర్వాత వెంటనే పొలానికి వెళ్ళడము, అంటే ఆవులను దొరుకుని పొలానికి వెళ్ళడం వాళ్ళ మిత్రులతో, తర్వాత మధ్యాహ్నం కూడా వాళ్ళ మిత్రులతో ఉంటారు, సాయంత్రం మళ్ళీ ఇంటికి తల్లిదండ్రులు ఉంటారు, రాత్రి అవగానే గోపికలతో ఆటలాడుతూ ఉంటారు, మధ్యాహ్నం కూడా గోపికలతో ఆడుతూ ఉంటారు. అట్లా ఒక్కొక్క యామం అంటే 3 గంటలు, ఒక్కొక్క 3 గంటలు ఒక్కొక్క పనులు చేస్తూ ఉంటారు భగవంతుడు. అట్లా ఇక్కడ యాత యామం అంటే ఒక 3 గంటలు, 3 గంటలు యామము అంటాము. సో యాత యామం చేసిన భోజనము 3 గంటల తర్వాత తినకూడదంట. ఎస్పెషల్లీ సాధన మార్గంలో ఉన్నటువంటి వ్యక్తులు. అంటే మిగతా వాళ్ళు కుటుంబ పరిస్థితుల వల్ల వాటి వల్ల వీటి వల్ల ఓకే, సాధన మార్గంలో ఉన్న వాళ్ళు 3 గంటల తర్వాత ఉన్నటువంటి భోజనాన్ని స్వీకరించకూడదు అని చెప్పేసి చెప్తున్నారు. దానికి వేరే కారణాలు ఉన్నాయి. ఒక్కోసారి ప్రాక్టికల్స్ని బట్టి, ప్రాక్టికల్ సిచ్యువేషన్ బట్టి మనము ఓకే అడ్జస్ట్ అవ్వచ్చు. బట్ జనరల్గా అది ఎందుకు అనేది మనం కొద్దిసేపు చర్చించుకుందాము. దానికి కంటూ కారణం ఉంటుంది. అది కూడా స్టార్టింగ్లో కాకపోవచ్చు, బట్ పోను పోను మనం భక్తిలో ముందుకెళ్లే కొద్దీ ఈ 3 గంటల వ్యవధిలో ఉన్నటువంటి భోజనాన్ని మనము స్వీకరించాలి. అది ఎందుకు అనేది కొద్దిసేపు తర్వాత చెప్తాను. తర్వాత యాతయామం గతరసం చేసిన భోజనాల్లో ఏమాత్రము రుచి లేకుండా ఉంటే, అంటే ఆ భోజనాల్లో ఉప్పు సరిగా లేదు, కారం ఎక్కువగా ఉంది, అలా ఇలా 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 డ్రైగా ఉంది, అసలు ఏమి ఆ, పోషక విలువలు లేకుండా ఉన్న భోజనాన్ని కూడా స్వీకరించకూడదు. పూతి. పూతి అంటే ఆల్రెడీ పాచిపోయింది. పూతి పర్యూషితం మీన్స్ అంటే పాచిపోయి, పాచిపోయినటువంటి వాసన వస్తున్నటువంటి భోజనం. పాచిపోయిందంటేనే చాలా కాలం చేస్తుంటారు దాన్ని, అందుకే అది పాచిపోయి ఉంటుంది. అలాంటి భోజనాన్ని కూడా స్వీకరించకూడదు, ఎస్పెషల్లీ సాధన మార్గంలో ఉన్నటువంటి వాళ్ళు. అండ్ దెన్ ఉచ్చిష్టం, మిగతా వాళ్ళ ఎంగిలిని స్వీకరించకూడదంట. ఎంగిల్ని కూడా స్వీకరించకూడదు. ఎస్పెషల్లీ కుటుంబంలో ఉన్నప్పుడు కొందరిది ఓకే అలా అని. సాధారణ ఎంగిలి అంటే బయట వాళ్ళ ఎంగిలి, వాళ్ళ వీళ్ళ ఎంగిలి అని చెప్పేసి. ఇప్పుడు ఉదాహరణకి పిల్లలు, చిన్న పిల్లలు అయితే కనుక తల్లిదండ్రులు వాళ్ళ ప్లేట్లోంచేసి పిల్లలకి పెడతారు, అది అది వేరు విషయం. అది చిన్న చిన్న పిల్లలకైతే వాళ్ళు ఎక్కువ అన్ని తినలేరు కాబట్టి వాళ్ళకి కొంచెం కొంచెం 2 3 ముద్దలు పెడతారు కాబట్టి అలా వాళ్ళ ప్లేట్లోంచి పెడతారు, అది వరకు ఓకే. సో భార్య భర్త వాళ్ళు ఒక ఎంగిల్ కూడా తింటారు, అది ఓకే. వాళ్ళిద్దరు భార్య భర్తలు కాబట్టి అలా తినొచ్చు కొన్ని సందర్భాల్లో ఓకే. బట్ జనరల్గా మనకి పరిచయం లేని వాళ్ళ ఎంగిలి, ఎవరో బయట వాళ్ళ అలా ఎంగిలి పదార్థాలు తినకూడదు. ఈ రోజుల్లో ఇది పెద్ద ఫ్యాషన్ అయిపోయింది అన్నట్టు. ఆ, పుట్టినరోజు అని చెప్పేసి కేక్ తీసుకొస్తారు. ఉమ్, ఆ కేకు ముక్కలు కట్ చేసి అక్కడే ఇక డైరెక్ట్గా అక్కడ నుంచి ఒకరి నోట్లో ఒకరు పెట్టుకుంటూ ఉంటారు. ఉమ్, వీళ్ళ రోజు తీసుకు వాళ్ళు తింటారు, వాళ్ళు వీళ్ళు తింటారు. సో అందరూ ఒకే కేక్ కేక్ ఎంగిల్ చేతి తింటూ ఉంటారు. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఒక్కోసారి మనము బయట రోడ్డు పైన హోటల్లో చూస్తూ ఉంటాము, ఏదో ఒక ప్లేట్ ఆర్డర్ చేస్తారు, 10 మంది దాంట్లో తింటూనే ఉంటారు. అలా కాకుండా 10 మంది తలా ఒక ప్లేట్ తీసుకొని తినండి ప్రశాంతంగా. అలా ఒకరి ఎంగిలి తినడం ఎందుకు? కొన్ని శాస్త్రాల ప్రకారం ఏం చెప్తారంటే మనం ఎంగిలి భోజనం తింటే మన కర్మ ఎక్స్చేంజ్ అవుతుందంట, ఒకరి కర్మ ఇంకొకరికి వెళ్తూ ఉంటుంది. సో ఈ విషయాన్ని గరుడ పురాణంలో చెప్పడం జరిగింది. ఒక 4 విషయాలు చేస్తున్నట్టయితే ఒకరి కర్మ ఇంకొకరికి వెళ్తుందంట. ఒకటి, కలిసి తింటే వీళ్ళ కర్మ వాళ్ళకి, వాళ్ళ కర్మ వీళ్ళకి వెళ్తుంటుంది. సో భార్య భర్తలు కలిసి తిన్నా పెద్ద ప్రాబ్లం లేదు, వాళ్ళు భార్య భర్తలు కాబట్టి వాళ్ళ కర్మ ఆల్రెడీ పెరిగినప్పటి నుంచి అటు ఇటు మారుతూ ఉంది, సో అదే ప్రాబ్లం లేదు. సో కలిసి తింటే, కలిసి ఉంటే, కలిసి పడుకుంటే, తర్వాత కలిసి పని చేస్తే, ఈ 4 చేసిన వాళ్ళకి
వీళ్ళ కర్మ వాళ్ళకి, వాళ్ళ కర్మ వీళ్ళకి ఎక్స్చేంజ్ అవుతూ ఉంటుందంట. కలిసి తినే వాళ్ళకి, కలిసి జీవించే వాళ్ళకి, కలిసి పడుకునే వాళ్ళకి, కలిసి ఏ పనైనా సరే పని చేసే వాళ్ళకి, వీళ్ళ నలుగురికి, బికాజ్ ఒకే పని ఇద్దరు చేస్తున్నారు కాబట్టి వీళ్ళ ఇష్టం వాళ్ళకి, వాళ్ళ ఇష్టం వీళ్ళకి, వీళ్ళ కర్మ వాళ్ళకి, వాళ్ళ కర్మ వీళ్ళకి, అలా వస్తూ ఒకే చోట నిల్చున్నారు కాబట్టి, ఒక చోట జీవిస్తున్నారు కాబట్టి వీళ్ళ కర్మ వాళ్ళకి, వాళ్ళ కర్మ వీళ్ళకి, ఇవన్నీ వస్తూ ఉంటాయి. ఇది శాస్త్రం ప్రకారము చెప్పడం జరిగింది. సో వీళ్ళెవరికి ఓకే, వీళ్ళు కాని పక్షంలో మిగతా వాళ్ళ ఎంగిలి ఊహించకూడదు, ఎస్పెషల్లీ సాధన మార్గంలో ఉన్నవాళ్ళు. తర్వాత ఆమేద్యం, అన్టచబుల్ థింగ్స్. కొన్ని వస్తువులు మనము సృష్టించకూడదు, ఎస్పెషల్లీ సాధన మార్గంలో ఉన్నవాళ్ళు. అలాంటి వస్తువుల్ని అస్సలు సృష్టించకూడదు. సేవించడం మన ఇంకా దూసరా విషయం. ఎలాంటి వాటిని సృష్టించకూడదు? మద్యపానం, ధూమపానం, ఉమ్, తర్వాత మాంసాహారము, ఇలాంటివన్నీ అస్పృశనీయాలు. వాటిని టచ్ చేయడము మాటెరుగు, తినడం అస్సలు చేయకూడదు. సో ఇవన్నీ ఆమేద్యము అనేటువంటి పదం కిందకి వస్తాయి. వీటిలో ఇవే కాదు, తంబాకు, గుట్కా, ఇట్లాంటి మత్తు పదార్థాలు, మత్తు పానీయాలు, మాంసాహార భోజనాలు, తర్వాత చేపలు, గుడ్లు, ఇలాంటి ఇలాంటివన్నీ సారీ, భక్తి పాటించే సాధకులకి టచ్ చేయకూడనివి. ఇవన్నీ టచ్ చేయకూడదు. ఇంకా తినడం సంగతి దేవుడు ఎరగా. సో ఆ విధంగా భగవద్గీతలో భగవంతుడు అంటే అందరికీ అని కాదు, ఎస్పెషల్లీ సాధన మార్గంలో ఉన్న వాళ్ళు ఇవన్నీ టచ్ చేయకూడదు, తినకూడదు. అవి తినేవాళ్ళు కొందరు ఉంటారు, వాళ్ళని తిని మనం ఏం చేస్తాం మనం? వాళ్ళు సాధన మార్గంలో ఉండవాలంటే అవి తినకూడదు. మరి సాధన మార్గంలో నడవకూడదు, మేము ఇట్లాగే ఉంటాము, మేము ఇంతే అనుకునే వాళ్ళు వాటిని తింటారు, ఇంకా వాళ్ళని వదిలేయాలి. సో దీని వెనకాల ఒక భక్తుడు, మన ఇస్కాన్ సీనియర్ భక్తుడు ఏం చెప్తారంటే, ఆ బాప్ కా హడ్డీ శంషాన్ మే, బక్రీ కా హడ్డీ ఫ్రిడ్జ్ మే. ఇప్పుడు అల్టిమేట్లీ ఏంటండి, ఒకరు చనిపోయిన తర్వాత వాళ్ళ దేహాన్ని మనము శవము అంటాము. అదే మన చుట్టూ, మన ఇంట్లో కానీ మన పక్కింట్లో కానీ ఎవరైనా చనిపోతే వాళ్ళ శవాన్ని చూసినా కానీ, వాళ్ళ శవాన్ని టచ్ చేసినా కానీ మనం వెంటనే స్నానం చేస్తాము, శుద్ధీకరణం చేసుకున్న బట్టలు ఉతికేస్తాము, అన్నీ చేస్తాము. రెండోది, ఎవరైనా మన ఇంట్లో చనిపోయినా కూడా వాళ్ళ యొక్క మృత కళేవరాన్ని ఎక్కువసేపు ఉంచరు. ఉదయం చనిపోతే సూర్యాస్తమయంలోగా దహనం కార్యక్రమాలన్నీ పూర్తి చేస్తారు. సాయంత్రం లేదా రాత్రి చనిపోతే మరుసటి రోజు తెల్లవారుజామునే వెంటనే దహన కార్యక్రమాలన్నీ పూర్తి చేస్తారు. చనిపోయిన తర్వాత కళేవరాన్ని ఎక్కువసేపు ఇంట్లో ఉంచరు. రకరకాల కారణాలు ఉంటాయి, బట్ ఏదైతే ఉంది త్వరగా, ఎంత వీలైతే అంత త్వరగా దహన కార్యక్రమాలన్నీ పూర్తి చేస్తారు. కానీ అదే ఒక జంతువు చనిపోయిన తర్వాత ఆ యొక్క జంతువు యొక్క శవాన్ని, ఆ జంతువు యొక్క మృత కళేబరాన్ని తీసుకొచ్చి ఫ్రిడ్జ్ లో పెడతాము. దాన్ని ఎంతో ఆ ఆనందంతో వంట చేసుకొని తింటూ ఉంటారు. అది యాక్చువల్లీ అన్టచబుల్. ఇది శవమే, అది శవమే కదండి. ఏ ప్రాణి అయినా సరే చనిపోయిన తర్వాత శవమే. శవాన్ని ఎలా ట్రీట్ చేయాలో అన్ని రకాల జీవులకు ఒకే రకాల ట్రీట్ చేయాలి. ఇక్కడ మనిషి శవాన్ని టచ్ చేయగానే వెంటనే స్నానం చేస్తున్నాము, ఎక్కువసేపు ఉంచకుండా వెంటనే దహన కార్యక్రమాలన్నీ చేస్తున్నాము. అదే ఒక జంతువు శవాన్ని అయితే దాన్ని తీసుకొచ్చి వంట చేసి మసాలాలు వేసి స్వీకరిస్తారు, భోంచేస్తారు. సో ఎంతటి ఆ, వివక్షత భావం చూడండి. సో ఆ విధంగా ఇట్లాంటి వాటిని ఆమేద్యము అంటారు, అన్టచబుల్, అస్పృశనీయమైనవి, వాటిని టచ్ చేయకూడదు అని చెప్తారు. సో చివరిది ఫస్ట్ది యాతయామం. ఎందుకంటే మనం భక్తులం అయిపోయిన తర్వాత మనందరికీ ఏం చెప్తారంటే మన భక్తులు, కృష్ణ ప్రసాదాన్ని సేవించాలి, మిగతా వాటిని సేవించకూడదు. కృష్ణ పదార్థాన్ని సేవించాలి అంటే ఫస్ట్ మనం చేసిన ప్రతి వస్తువు, ఇంట్లో ప్రసాదం కావాలంటే దాన్ని భగవంతునికి అర్పణ చేయాలి. సో భగవంతునికి అర్పణ చేయాలి, ఆ తర్వాతనే మనం సేవించుకోవాలి. సో ఎలాగైతే మనం రోజుకు 3 సార్లు భోజనం చేస్తామో అదే విధంగా మన ఇంట్లో ఉన్నటువంటి భగవంతుని యొక్క చిత్రపటం కానివ్వండి, చిన్న చిన్న విగ్రహాలు కానివ్వండి, వాళ్ళని కూడా మన కుటుంబంలో కుటుంబ సభ్యులుగా భావించి వాళ్ళకి కూడా టైం ప్రకారంగా నైవేద్యాన్ని సమర్పించాలి. ఉదయం బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్, ఈవినింగ్ డిన్నర్ మనము తీసుకుంటున్నాము, వాళ్ళు కూడా మన ఇంట్లో భాగస్తులు కాబట్టి వాళ్ళకు కూడా ఇవ్వాలి. కాకపోతే
మనము కొన్నిసార్లు ఉదయాన్నే సాయంత్రం మధ్యాహ్నం రాత్రి ఇవాళ రాత్రి రేపు ఉదయం అట్లా భుజిస్తాం కొన్నిసార్లు. అంటే ఇంకా ఇంట్లో ఉన్నది వేస్ట్ చేయకూడదు కాబట్టి స్వీకరిస్తాము. కానీ మన ఇంట్లో ఉన్నటువంటి ఆ భగవంతుని యొక్క చిత్రపటానికి లేదా భగవంతుని యొక్క మూర్తికి అలా ఉదయాన్నే సాయంత్రము, సాయంత్రాన్ని ఉదయం ఇవ్వలేం కదా. వాళ్ళకి మాత్రం సమయానుకూలంగానే ఇవ్వాలి కదా. సో మెల్లమెల్లగా మనం భక్తిలో ముందుకెళ్లే కొద్దీ కొద్దిగా ఆలోచించి వంట చేసే ముందే ఈ రోజు ఇంతమంది కుటుంబ సభ్యులు ఉన్నారు, వీళ్ళందరికీ ఎంత పడుతుంది అని చెప్పేసి ఉదయాన్నే సాయంత్రం వరకు మిలకుండా, సాయంత్రాన్ని మరుసటి రోజుకు మిలకుండా ఎంతవరకు అవసరమో అంతవరకు మాత్రమే వంట చేసి భగవంతునికి వేడివేడిగా నైవేద్యం చేసి వేడివేడిగా మనము స్వీకరించాలి. అలా చేసిన పక్షంలో మనం వంట చేసిన సమయం నుంచి భగవంతునికి నైవేద్యం పెట్టి మనం స్వీకరించే సమయం వరకు అన్ని 3 గంటల లోపు అయిపోతాయి. కాబట్టి 3 గంటల తర్వాత తినే అవకాశమే ఉండదు. ఎప్పుడో నెలకోసారి, సంవత్సరం అట్లాంటి అవకాశం వస్తే ఇట్స్ ఓకే. సో ఈ రోజుల్లో అన్ని ఖరీదు కాబట్టి వేస్ట్ చేయలేము. సో బట్ అలా అని చెప్పేసి పాచిపోయిన తినకూడదు. బట్ వీలైనంత వరకు సాధనకి మన శరీరం సహకరించాలి అంటే, శరీరం ఎప్పుడు ఉత్తేజంగా ఆరోగ్యంగా ఉండాలి అంటే మంచిగా పాచిపోయినవి ఎప్పుడో చేసినవి కాకుండా ఫ్రెష్గా వంట చేసుకొని భగవంతునికి నైవేద్యం పెట్టి కృష్ణ ప్రసాదాన్ని మాత్రమే స్వీకరించాలని చెప్పేసి ఆ ఉద్దేశంతో ఇక్కడ భగవంతుడు యాతయామం అని చెప్పడం జరిగింది. వారు చేసే వంటకాలు కూడా మంచిగా పౌష్టిక విలువలు కలిగినట్టుగా ఉండాలి. అన్నము, చపాతి, తర్వాత పప్పు, కూరగాయలు ఇవి 4 చాలు, ఇంకేం అవసరం లేదు. వీటిలో అన్ని రకాల పౌష్టిక విలువలు అన్నీ ఉంటాయి. వాటి ద్వారా స్వీకరించవచ్చు. సో వాటిలో కొంచెము వెన్నను, నెయ్యి వేసుకొని వేసిన ఒక భగవంతునికి అర్పించి తర్వాత స్వీకరిస్తే మనందరి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. సో అట్లాంటి భోజనాలనే ఇక్కడ భగవంతుడు ఏం చెప్తున్నాడంటే రస్య స్నిగ్ధ స్థిర హృదయ ఈ 4 ఆహారాలు ఓకే రసంతో కూడుకున్నటువంటివి. చాలా డ్రైగా, చాలా ఫ్రై కాకుండా మంచిగా కూరగాయల్లో మంచి రసంతో కూడుకున్నటువంటివి. తర్వాత స్నిగ్ధ, స్నిగ్ధ అంటే ఎస్పెషల్లీ తేనె, నెయ్యి, నూనెలు, తర్వాత వెన్న ఇట్లాంటివి. స్థిర, స్థిర అంటే పరిపూర్ణంగా ఉంటుంది. పాల పదార్థాలు పూర్ణంగా ఉండేటువంటి పూర్ణాహారం అంటాం కదా మనం. పాలు పౌష్టికాహారము సంపూర్ణాహారం అంటాం కదా. అట్లాంటి పూర్ణ ఆహార విలువలు కలిగినటువంటివి. హృదయ, మనం తినే ప్రతి భోజనము మన మనస్సుకి, మన హృదయానికి ప్రీతిని కలిగించే విధంగా ఉన్నటువంటి భోజనం. ఇలాంటి భోజనాలు తీసుకోవాలి. సో ఈ విధంగా చిన్న చిన్న విషయాలు మన జీవితంలో చూసుకున్నట్టయితే ప్రతి విషయానికి సంబంధించి ఇక్కడ భగవద్గీతలో చర్చించడం జరిగింది. ఇలా చెప్పుకుంటూ పోతే వందల విషయాలు ఉన్నాయి. తర్వాత మన చుట్టూ ఉండే వ్యక్తులు రకరకాలుగా ఎందుకు ప్రవర్తిస్తారు అనే విషయం గురించి కూడా తర్వాత చాప్టర్లో చెప్పడం జరిగింది. 3 గుణాలు ఉంటాయి: సత్వగుణము, రజోగుణము, తమగుణము. ఈ 3 గుణాల ప్రభావం వల్ల ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క పరిస్థితిలో ఒక రకంగా ప్రవర్తిస్తారు. ఒకే పరిస్థితిని 3 రకాల వ్యక్తులు 3 రకాలుగా రెస్పాండ్ అవుతూ ఉంటారు. అది ఎందుకంటే వాళ్ళలో ఏ గుణాలు ఉంటాయో వాటిని బట్టి వాళ్ళు అలా రెస్పాండ్ అవుతూ ఉంటారు. సో ఇలా మన ఆలోచన విధానము, మనం చేసే పని పట్ల ఉన్నటువంటి శ్రద్ధ, గౌరవము, తర్వాత మన బుద్ధి కుశలత, తర్వాత మనం వెతికేటువంటి సుఖము, సంతోషము ఇట్లాంటివన్నీ కూడా ఈ 3 గుణాల ప్రభావానికి లోనై అన్ని మనల్ని వేరు వేరు రకాలుగా ప్రభావితం చేస్తాయని చెప్పేసి భగవద్గీతలో ఈ చివరి అధ్యాయాలలో 14, 16, 17, 18 ఈ అధ్యాయాలలో ఎంతో విపులీకరించి భగవంతుడు చెప్పడం జరిగింది. ఇంకొకటి చర్చించుకుందాము. 18వ అధ్యాయంలో శ్లోకం 36 నుంచి 40 వరకు ఈ యొక్క మనం చేసే ప్రతి పని యొక్క ఉద్దేశం తెలిసినా తెలియకపోయినా ఎప్పుడు మనం చేసే ప్రతి పని కూడా మనం సుఖ సంతోషాలతో ఉండడం కోసమే చేస్తాము. మనకంటూ ఒక మంచి మన కుటుంబంలో అందరికీ ఒక మంచి పరిస్థితి ఉండాలని చెప్పి ప్రతి పని చేస్తాము. ఓకే, బేసిక్గా అందరు సుఖంగా సంతోషంగా ఉండాలని చెప్పి మనం ప్రతి పని చేస్తాము. ఈ విషయాన్ని భగవంతుడు 18వ అధ్యాయంలో చివరిలో చెప్తారు, 36 నుంచి 39 వరకు. ఆ తర్వాత 41 నుంచి భగవద్గీత సారాంశాన్ని మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తారు అన్నట్టు. అక్కడ ఏం చెప్తున్నారంటే
సుఖంతో ఇదానిం త్రివిధం శృణుమే భరతర్షభ. అయ్యా అర్జున, సుఖం కూడా మూడు రకాలుగా ఉంటుంది. మూడు గుణాలకి ఆ మూడు గుణాల యొక్క ప్రభావం చేత మన చుట్టూ ఉండే ప్రతి వ్యక్తులు మూడు రకాల సుఖం గురించి ఆలోచిస్తూ వెతుకుతూ ఉంటారట. సత్వగుణంలో ఉండే వాళ్ళు సత్వగుణ సుఖము, రజోగుణంలో ఉండే వాళ్ళు రజోగుణ సుఖము, తమగుణంలో ఉండే వాళ్ళు తమగుణ సుఖం గురించి వెతుకుతూ ఉంటారంట. అవి ఏంటంటే, ఫస్ట్ సత్వగుణ సుఖం ఎలా ఉంటుంది అంటే, అభ్యాసాద్ రమతే ఎత్ర దుఃఖాంతం చ నిగచ్చతి. సత్వగుణంలో ఉండేటువంటి వ్యక్తులు సుఖాన్ని ఎలా పొందుతారు అంటే, అభ్యాసాద్ రమతే ఎత్ర, వాళ్ళ సుఖము వాళ్ళు చేసే ప్రయత్నంలో ఉంటుంది. ప్రయత్నం ద్వారా వచ్చే ఫలితాన్ని అనుభవించడంలో సుఖం వెతుకోరు వీళ్ళు, చేసే పనిలోనే వాళ్ళకి సుఖం ఉంటుంది. అభ్యేసాద్ రమతే ఎత్ర దుఃఖాంచంత నిగచ్చతి. ఎందుకంటే వాళ్ళు చేసే ప్రతి పని ఈ భౌతిక ప్రపంచం మన ముందు పెట్టే దుఃఖాలన్నిటికీ సమాధానము. వాళ్ళు అలాంటి పనులే చేస్తారు కాబట్టి వాళ్ళు చేసే పనిలోనే ఆనందాన్ని వెతుకుతారు. ఫలితం ఎలాగో ఆనందంగా ఉంటుంది, దాని గురించి పెద్ద ఆలోచన అవసరం లేదు. ఎందుకయ్యా పని ఆనందాన్ని ఇస్తుంది అంటే, ఇలాంటి పనులు ఇవన్నీ ఉంటాయంటే, ఇక్కడ ఏం నెక్స్ట్ ఒకరు ఏం చెప్తున్నారంటే, ఎత్త దగ్గరే విషమివ పరిణామే అమృతోపమం తస్సుఖం సాత్వికం ప్రోక్త ఆత్మబుద్ధి ప్రసాదజం. ఇప్పుడు ప్రతిరోజు తెల్లవారుజామునే లేవడం. మీలో చాలా మంది పల్లెటూరులోనే పుట్టి పల్లెటూరులోనే జన్మించి పల్లెటూరులోనే పెరిగి పెద్దయి పల్లెటూరులో ఉంటున్నారు కాబట్టి ఉదయం లేవడం అనేది పెద్ద సమస్య కాదు మీకు. కానీ ఈ రోజుల్లో పట్టణాలలో ఉదయం లేవడం అంటే చాలా పెద్ద సమస్య. 7-8 వరకు ఎవ్వరూ లేవరు. ఎందుకంటే రాత్రి త్వరగా పడుకోరు. రాత్రి వాళ్ళు పడుకున్నడికి 12-1 అవుతుంది. 12-1కి పడుకున్న వ్యక్తి 4 గంటలకు ఎలా లేవగలరు? 4-4:30కి. పల్లెటూరులో ఇప్పటికీ నేను చూస్తాను, చాలా మందికి ఆవులు గేదెలు ఉంటాయి. వాటికి పాలు త్వరగా ఉదయం లేచి వాటికి పాలు పెతికి పాలబూతుల్లో పాలు అమ్మేస్తారు. తర్వాత ఇంట్లో ఉన్నటువంటి లేడీస్ అంతా త్వరగా లేచి ఇల్లు వాకిలన్నీ ఊడ్చేసి ఆ వాకిల్లో కల్లాపి చల్లి వంట పాత్రలన్నీ తోమేసి వంట చేయడం మొదలెడతారు. పిల్లలు ఇంట్లో ఉన్న వాళ్ళు పెద్దవాళ్ళు పిల్లలందరూ లేవక ముందే వీళ్ళు ఇంటి చుట్టూ పనులన్నీ పూర్తి చేసుకొని వంట రూమ్లోకి వెళ్తారు. ఎందుకంటే వాళ్ళు లేచేసరికి వాళ్ళకి కావాల్సిన టిఫిన్ కావాల్సినవన్నీ తయారు చేసి పెడతారు. వాళ్ళు లేచి స్నానం చేసే వరకు 7 గంటల వరకు అన్ని తయారు చేసి పెడితే వాళ్ళు స్కూల్కి వెళ్ళే వాళ్ళు స్కూల్కు, ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు ఆఫీస్కి, పొలం పనికి వెళ్ళే వాళ్ళు పొలం పనికి రెడీగా ఉంటారు. అంటే మన ఇంట్లో ఉన్నటువంటి పెద్దవాళ్ళకి ఆ అమ్మలైనా సరే నాన్నలైనా సరే వాళ్ళకి ఉదయం నుంచే లేవసి పనులు చేసుకోవడం అనేది వాళ్ళ చిన్నప్పటి నుంచి అలవాటు అయిపోయింది. వాళ్ళకి ఉదయం లేవడం అనేది పెద్ద కష్టమే కాదు. కాకపోతే వాళ్ళు చిన్నగా ఉన్నప్పుడు కొద్ది కష్టం అనిపించవచ్చు. రోజు ఇంత త్వరగా లేవాలని కాసేపు పడుకుంటా అనవచ్చు. కాకపోతే వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళకు కన్వెన్షన్ నిర్మాణం కోసము వాళ్ళని ఉదయాన్నే లేపడము పనులు చేయించడం అన్ని చేశారు చిన్నప్పుడు. కాబట్టి ఇప్పుడు వాళ్ళకి అవన్నీ ఆటోమేటిక్గా అయిపోతున్నాయి. అందుకే దీన్ని ఏమంటారంటే ఎత్త దగ్గరే విషమివ. చిన్నప్పుడు ఇవన్నీ చేస్తే చాలా విషంలా అనిపిస్తాయి, చాలా కష్టంగా అనిపిస్తాయి. కానీ చిన్నప్పుడు చేసిన వాళ్ళు ఎవరైనా సరే పెద్ద అయిపోయిన తర్వాత వాళ్ళు ఎప్పుడు వాటిని కష్టంగా అనుకోరు. వాళ్ళకి అవి ఆటోమేటిక్గానే జరుగుతూనే ఉంటాయి. పరిణామే అమృతోపం. చిన్నప్పుడు మనం ఇట్లాంటివి ఇబ్బంది అనుకోకుండా చేస్తూ ఉంటే కాలక్రమేణా అవన్నీ అమృతంలా అనిపిస్తాయి. ఇప్పుడు ఈ పెద్ద వయసులో వాళ్ళకి ఇవన్నీ పెద్ద కష్టం కాదు. ఉదయం 4 గంటలకు లేవడం అంటే వాళ్ళు లేవనవసరం కూడా లేదు, వాళ్ళకి అలారం కూడా పెట్టుకునే అవసరం లేదు. ఆటోమేటిక్గా కోడికి వస్తుంది, వాళ్ళు లేసేస్తారు. కోడి కుయ్యకున్నా సరే వాళ్ళు లేసేస్తారు. లేచి పొల పనులు చేసుకోవడం, ఆ పనులు ఈ పనులు ఇంటి పనులు చేసుకోవడం అన్ని ఆటోమేటిక్గా అయిపోతూనే ఉంటాయి. సో ఇది సత్వగుణంలో ఉన్నటువంటి వ్యక్తులు ఒక మార్నింగ్ నిద్ర లేచి ఇంటి పనులు చేసుకోవడమే కాదు, ప్రతి పనిని ఒక మంచి క్రమశిక్షణతో చేస్తారు. మొదట్లో చేస్తే అలా చేశారు కాబట్టి చివరిలో అలాంటి చేయడం మీద ఇబ్బంది అనిపించదు. అలా వాళ్ళు జీవితంలో ఎన్ని సవాళ్ళు వచ్చినా సరే, ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే నవ్వుతూ ఎదుర్కొంటారు. ఎందుకంటే వాళ్ళు ఇవన్నీ చేయగలిగారంటే ఎంతో నిబద్ధతతో ఉన్నారు కాబట్టి చేయగలిగారు. దానికి వ్యతిరేకంగా రజోగుణంలో ఉన్నటువంటి వ్యక్తులు కంప్లీట్లీ ఆపోజిట్. వాళ్ళు ఎలాంటి సుఖాన్ని ఇష్టపడతారు? విషయేంద్రియ సంయోగాత్, సారీ దీనికంటే ముందు ఇంకొక శబ్దాన్ని వదిలిపేశాము, ఆత్మబుద్ధి ప్రసాదజం. ఈ సత్వగుణంలో ఉన్నటువంటి సంతోషాన్ని పొందిన వ్యక్తులు వాళ్ళ ఆత్మ వాళ్ళ బుద్ధి ఎప్పుడు ఆనందంతో నిండి ఉంటాయి. వాళ్ళ మనస్సు బుద్ధి ఆత్మ ఇవన్నీ ఎప్పుడు ఆనందంతో నిండి ఉంటాయి. అలాంటి వ్యక్తులు ఎలాంటి కష్టం వచ్చినా నిరుత్సాహపడరు, వెనుకంజ వేయరు, అన్నిటినీ ఆనందంగా చిరునవ్వుతో ఎదుర్కొంటారు. అది దానికి ఎగ్జాక్ట్లీ వ్యతిరేకంగా రజోగుణంలో ఉన్న వ్యక్తి ఏంటంటది, విషయేంద్రియ సంయోగాద్ ఎత దగ్గరే అమృతోపమం పరిణామే విషమివ.
తత్సుఖం రాజసం స్మృతం. వీళ్ళకేంటంటే ఇప్పుడు ఇప్పుడు ఆనందంగా ఉందా లేదా చూస్తారు, ఇప్పుడు ఆనందంగా ఉండేటువంటి చూస్తారు. ఈ రోజుల్లో ఇది పెద్ద ఫ్యాషన్ అయిపోయింది, ఎస్పెషల్లీ పట్టణాలలో. వంట చేసుకోవాలంటే అందరికీ బద్ధకం. ఏమనంటే జొమాటో, స్విగ్గీ, పిజ్జా, బర్గర్, పాస్తా, కురుకురే, చిప్స్, బిస్కెట్స్, అన్నీ రెడీమేడ్ ఫుడ్ అన్నట్టు. వంట చేసుకోవడమా? వంట ఇంకేం వంట చేసుకుంటాం, అయిపోయింది, వంట చేసే రోజులు అయిపోయాయి. జస్ట్ ఫోన్ చేయడము, ఆర్డర్ చేయడము, ఆన్లైన్లో ఆర్డర్ చేయడము, అయితే కింద షాప్కి వెళ్ళి ప్యాకెట్లు కొనుక్కొని రావడము, కూర్చొని ప్యాకెట్లు తినడము, కూల్ డ్రింకులు తాగడము, ప్యాకెట్లు తినడం, కూల్ డ్రింక్ తాగడము, వాటి వల్ల పుట్టిచ్చేస్తుంది. టీవీ ముందు కూర్చోవడము, ప్యాకెట్ తర్వాత ప్యాకెట్ తినడమే. ఇప్పుడు ఆనందంగా ఉందా లేదని చూస్తున్నారు. అవి 10 ఏళ్ల తర్వాత హాస్పిటల్ చుట్టూ తిరగడమే. ఉబాకాయం వచ్చిందని చెప్పేసి, షుగర్ వచ్చిందని చెప్పేసి, టీబీ వచ్చిందని చెప్పేసి, ఇది వచ్చిందని అది వచ్చిందని. తర్వాత ఈ రోజుల్లో పెద్దదైపోయింది. ఎప్పుడు వారంలో ఒకడైనా వింటున్నాము హార్ట్ అటాక్ వచ్చిందని చెప్పేసి. చాలాసార్లు మనం కారణం ఏదో ఉండొచ్చు అనుకుంటున్నాము. ఇట్లాంటి చాలా ఫాస్ట్ ఫుడ్ తినడం వల్ల. ఇంట్లో ప్రశాంతంగా వంట చేసుకొని తింటే వాటి వల్ల ఎలాంటి ఇట్లాంటి ఆ అనుకోని రోగాలు వచ్చేటువంటి సిచ్యువేషన్ చాలా తక్కువ ఉంటుంది. అనుకోని ఇబ్బందులు వచ్చే అవకాశం చాలా తక్కువ ఉంటుంది. సో ఏంటంటే విషయేంద్రియ సంయోగాలు, త్వరగా నాలుక సంతృప్తి కావాలి. త్వరగా త్వరగా, ఫాస్ట్, వెంటనే విషయేంద్రియ సంయోగాలు, వెంటనే ఆనందం, ఇన్స్టంట్ హ్యాపీనెస్. అప్పుడు స్టార్టింగ్ లో అమృతంలా ఉంటుంది, బట్ పరిణామే విషమివ, భవిష్యత్తులో విషంలా మారిపోతుంది. రోగాలు, చైర్లోంచి లేవలేము, నడవలేము, ఉమ్, కదలలేము, పడుకోలేము, నడుము నొప్పి, మెడల నొప్పి, కాలు నొప్పి, కంటి నొప్పి, పంటి నొప్పి, ఏమేమో ప్రాబ్లమ్స్, క్యాన్సర్, టీబీ, ఇలాంటివి ఎన్నో ప్రాబ్లమ్స్ వస్తాయి. ఆ విషయం చెప్పడం జరిగింది. దానికి సత్వగుణానికి హ్యాపీనెస్ గా ఆపోజిట్ గా. చివరికి తమో గుణం హ్యాపీనెస్ ఏంటి ఎలా ఉంటుంది? ఎత్తదగ్రే చానుబద్ధేచ సుఖం మోహం ఆత్మన, నిద్రాలస్య ప్రమాదోత్తం తత్ తామసముదావృతం. వీళ్ళకి ఏంటి హ్యాపీనెస్ అంటే? నిద్ర, ఆలస్య. ఇవాళ చేయాల్సిన పని వాళ్ళు చేయనే చేయరు. రేపు, ఎల్లుండి, ఆ తర్వాత రోజు అలా వాయిదా వేస్తూనే ఉంటారు. ఆ పని ఎప్పటికీ అవ్వదు. ప్రమాద, ప్రమాద అంటే అప్రమత్తంగా ఉండరు. ఆ ఏది అవుతుందిలే, పోయేది పోతుందిలే, ఉండేది ఉంటుందిలే అన్నట్టుగా, ఉదాసీనంగా, ఏం సంబంధం లేదన్నట్టుగా, ఇండిఫరెంట్ గా ఉంటుంది. చదువుకోవాల్సిన వయసులో చదువుకోరు, స్కూల్కి వెళ్ళకుండా డుమ్మాలు కొట్టి సినిమాలు చూస్తారు. తర్వాత కాలేజీకి వెళ్ళాల్సిన టైంలో కాలేజీకి వెళ్ళరు, అమ్మాయిల వెంట తిరుగుతూ ఉంటారు. అలా ఉద్యోగం చేయాల్సిన టైంలో ఉద్యోగాలు రావు, ఆ రోడ్ల మీద తిరుగుతూ ఉంటారు. ఉదాసీనం, ఉండనులే అని చెప్పేసి ముచ్చట్లు పెట్టుకుంటూ ఉంటారు. సో ఇలా సమయాన్ని అనుకూలంగా వాడుకోకుండా వ్యర్థం చేసుకొని తర్వాత వాళ్ళే ఇబ్బంది పడతారు. వాళ్ళు ఇబ్బందుల్లో ఉన్నామన్న విషయం కూడా వాళ్ళకి అర్థం కానటువంటి స్థితిలో ఉంటారు అని చెప్తున్నారు. ఎత్తదగ్రే చాను బద్దేచ సుఖం మోహనం ఆత్మన. వాళ్ళు ఎప్పుడో ఒక రకమైన మోహంలో ఉంటారు. వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు కూడా అర్థం కాని పక్షంలో ఉండి, ఎవరు ఏం చెప్పినా కూడా అర్థం చేసుకోలేని స్థితిలో ఉంటారు. ఇలాంటి వ్యక్తులను ఎవరు ఏం చేయలేం. అలా ఉండడమే వాళ్ళకి ఆనందం. సో ఇలాగా భగవద్గీతలో ఎన్నో చిన్న చిన్న విషయాల్ని చెప్పడం జరిగింది. ఇవాళ మనం కేవలం చిన్న చిన్న విషయాల గురించి చర్చించుకున్నాము. మరోసారి టైం ఉంటే ఇంకా కొన్ని ఇక్కడి నుంచి మొదలుకొని మనం చేసే ప్రతి పని, ప్రతి ఆలోచన, ప్రతి ఆ, కర్మలు అన్నీ ఒక పద్ధతి ప్రకారం చేసుకుంటూ వెళ్తే చివరికి మన మార్గము మోక్ష మార్గము దిశలో ప్రయాణిస్తుంది. అప్పుడు ఎలాంటి మోక్షాన్ని పొందాలి? ఆ ఆ భగవంతుని ఏ ఆ, యొక్క భావంతో సేవించుకోవాలి? ఇలాంటి విషయాలన్నీ పెద్ద పెద్ద విషయాల వరకు మెల్లమెల్లగా తీసుకెళ్తారు భగవంతుడు ఈ భగవద్గీత ద్వారా. ఈ భగవద్గీత అనే గ్రంథము మనందరికీ మాన్యువల్. ఇవన్నీ తెలిసిన వాళ్ళు మొదటి నుంచి జాగ్రత్తగా ఉంటారు. మనకి చిన్నప్పుడే ఇవన్నీ క్లియర్గా అర్థమై నేర్చుకుని అర్థం చేసుకుంటే కనుక మన జీవితకాలం అన్ని జాగ్రత్తగా చేసుకోవచ్చు. అప్పుడు మనము భగవద్గీత పదార్థులు చెప్పినట్టు శాస్త్రం చెప్పిన మార్గంలో ప్రయాణించినట్టయితే మనకు ఎలాంటి కర్మబంధనము అనేది ఉండదు. సో ఈ విధంగా మనకు భగవద్గీత అన్ని వేళలా అన్ని విషయాలలో సహాయపడేటువంటి ఒక ఉత్తమమైన ఒక చిన్న గ్రంథం. సారీ, లేట్గా స్టార్ట్ చేశాము, లేట్గా ఎక్స్టెండ్ అయ్యాము.
సో ఎవరైనా ఇక్కడతో ఆపేద్దాం మనము. చాలా లేట్ అయిపోయింది. మీకు కూడా ఇంటి పనులు ఇంకా భోజన కార్యక్రమాలు అవన్నీ ఉంటాయి. బట్ ఒక చిన్న 4-5 నిమిషాలు ఎవరికైనా ఒక 2 సందేహాలు ఉంటే చర్చిస్తున్నాము. ఎవరైనా భక్తులు చిన్న చిన్న సందేశాలు ఏమైనా ఉంటే అడగండి. హరే కృష్ణ. చాలా బాగా చెప్పారు ప్రభుజీ. థ్యాంక్ యూ. హరే కృష్ణ. సో వచ్చే బుధవారం అంటే ఏకాదశి రోజు మార్గశీర్ష శుద్ధ ఏకాదశి 5161 సంవత్సరాలు పూర్తి చేసుకొని 62వ సంవత్సరంలోకి భగవద్గీత అడుగెడుతుంది. అంటే 5/1/6 జన్మదినాన్ని భగవద్గీత జరుపుకోబోతుంది. హరే కృష్ణ. ఎన్నో తారీఖు ప్రభుజీ? బుధవారమా? నెక్స్ట్ బుధవారం? వచ్చే బుధవారం 11వ తారీఖు. ఆ రోజే ఏకాదశి. ఓ. దీనిని మోక్షద ఏకాదశి అంటారు. మనకి ప్రతి ఏకాదశికి ఒక పేరు ఉంటుంది. ఆ తర్వాత వచ్చే ఏకాదశిని మనము తొలి ఏకాదశి, వైకుంఠ ఏకాదశి అంటాం కదా. అలాగే ఈ ఏకాదశిని మోక్షద ఏకాదశి అంటాము. మోక్షద ఏకాదశి ఎందుకంటే ఈ రోజు భగవద్గీత ఆవిర్భవించి మనందరినీ మోక్ష మార్గంలో తీసుకెళ్ళినటువంటి ఈ యొక్క అద్భుతమైన భగవద్గీత ఆవిర్భవించింది కాబట్టి ఈ రోజు మోక్షద ఏకాదశి అని చెప్పేసి ఈ రోజున మనం భగవద్గీత గురించి తెలుసుకొని విని అర్థం చేసుకుని దాన్ని అడుగుజాడలు నడిస్తే కనుక మనకి ఈ భగవద్గీత మోక్షాన్ని ప్రసాదిస్తుంది. అంటే మోక్షాన్ని ప్రసాదించే మార్గంలో తీసుకెళ్తుంది అని చెప్తూ దాన్ని మోక్షద ఏకాదశిగా అందరూ కొలుస్తారు. హరే కృష్ణ ప్రభుజీ. ఆ, ప్రణాం. నన్ను చాలా బాగా చెప్పారు ప్రభుజీ ఆహారం గురించి, ఎటువంటి ఆహారం తీసుకుంటే ఎలా ఉంటారన్నది. చాలా ధన్యవాదాలు ప్రభుజీ. హరే హరే కృష్ణ. ఓకే. ఇంకా ఎవరికి ఏం ప్రశ్నలు లేకపోతే ఇక్కడ ఆపేద్దాము. మీరు రెగ్యులర్గా ప్రతి వారం ఇంకా వేరే పనులు ఏమైనా చేసుకుంటారు అయితే కనుక మీరు వాటితో కంటిన్యూ అవ్వండి. ఇక్కడితో మన క్లాస్ని ఆపేద్దాము. హరే కృష్ణ. గ్రంథరా శ్రీమద్ భాగవతం కి జై, శ్రీల ప్రభుపాదికి జై, అనంత కోటి వైష్ణవ భక్తవృందకి జై. వాంఛా కల్పతరుభ్యస్య కృపా సింధుభ్యైవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జై. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. అందరికీ ధన్యవాదాలు. ధన్యవాదాలు. నరసింహార్త పాడతారా మాతాజీ? ఎవరన్నా? వరలక్ష్మి మాతాజీ మీరు పాడండి నరసింహార్తి. హరే కృష్ణ మాతాజీ. ఎవరు లేరా పాడేవాళ్ళు? ఎవరు లేకపోతే నేను పాడతాను. మీరు పాడండి. సరే మాతాజీ. పాడుతున్నారా ఎవరన్నా? ఎన్ని రోజుల తర్వాత? లేదు మాతాజీ పాడండి. ఎన్ని రోజుల తర్వాత వస్తున్నాం? ఎట్లుండదు డాడీ? నమస్తే కొంచెం ఇట్లా వచ్చే కన్నా ఉంటది. హిరణ్యాకాశీపూర్వక్షః శిలకంకానకాలాయే ఇతో నరసింహ పరతో నరసింహ యతో యతో యామి తతో నరసింహ బహే నరసింహ హృదయే నరసింహ శరణం ప్రపదే భవకర కమలవరే నాకా అద్భుత శృంగార దళితా హిరణ్యకశిపూ బృంగా
కేశవధృత నరహరి రూప జయ జయ జగదీశ జగదీశ హరే జయ జగదీశ హరే జగదీశ హరే జయ జగదీశ హరే జయ నరసింహదేవ్ 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 జయ నరసింహదేవ్ జయ ప్రహ్లాద్ మహారాజ్ प्रहलाद महाराज प्रहलाद महाराज जय प्रहलाद महाराज जय लक्ष्मी नरसिंह जय लक्ष्मी नरसिंह जय लक्ष्मी नरसिंह जय लक्ष्मी नरसिंह जय जय प्रभुपाद 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 जय जय प्रभुपाद जय जय गुरुदेव రాము చాలా गुरुदेव దోమలు ఉన్నాయి భద్రము. गुरुदेव जय जय गुरुदेव श्री श्री विघ्न विनाशक लक्ष्मी नरसिंह भगवान की जय जय జై प्रहलाद महाराज की जय जय జై श्रील प्रभुपाद की जय जय हरे कृष्णा हरे మీ అందరికీ कृष्णा చాలా బాగా పాడారు. ధన్యవాదాలు అందరికీ పాడడానికి ధన్యవాదాలు. అవకాశం ఇచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలు మలు హరే కృష్ణ హరే కృష్ణ. అదే హరే కృష్ణ వెళ్ళొచ్చా వెంకటరత్న? ఆ, మీరు ఆ, చేస్తా? ఆపేస్తున్నాను మాట. ఓకే అండి. ఓకే హరే ఓకే. కృష్ణ. హరే కృష్ణ. ఉండ్రా రే. జయ నరసింహదేవ్ జయ నరసింహదేవ్ జయ నరసింహ. అవును, నరసింహస్వామి ఆ నరసింహారతికి ఏమి ఎగురుతారు? నరసింహారతి అది అయినాక ఒక ఎగురుతారు ఎగురుతారు. ఒళ్ళు మీద ధ్యాసే ఉండదు. ఆయన లెక్చర్ చెప్పిన ఆయన ఎంత అలసిపోయినాడు. ఇట్లా ఇట్లా సాష్టాంగం వేసి చెప్పాడు. వేసి ఎందుకో ఎగ్జైట్ అయిపోయి కొంచెం ఏడ్చుకున్నట్టుగా ఉన్నాడు ఆయన. ఎంత ఎన్ని చెప్పాడు. అంతా పెద్ద పెద్ద వాళ్ళే వచ్చిన స్వామి చెప్పాడు. ఆయన పడుకున్న చోటంతా చెమట వ్యక్తి ఆయన వేసి ఎగురున్నాడు ఎగురున్నాడు అరగంట ఎగురున్నాడు. ఎగురుతారు, పడతామని కూడా జ్ఞానం ఉంటుంది. ఎగురుంటే డాన్స్ పెడతారమ్మా. కృష్ణుడు గోకులం పోలేదా? జ్ఞానం మాట్లాడాము. ఇంకా మాట్లాడవు తల్లి. నాకు